హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పన్నీర్ కర్రీని చాలా సింపుల్గా డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా 150 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని ఒక్కసారి వాష్ చేసుకుని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి కారం, సాల్టు, కొరియాండర్ పౌడర్, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా పీసెస్లా కట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఆనియన్, టమాటా అండ్ కాజుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక దీన్ని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 బిర్యానీ ఆకులు వేసుకుని ఆనియన్ టమాటా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కారం, సాల్టు, గరం మసాలా, 1 కప్ కర్డ్ వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసుకుని 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని 7 and 8 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుని 4 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కస్తూరి మెథి, కొరియాండర్ పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అయిన డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.